సో యాక్చువల్ గా హార్ట్ హెల్త్ రిటైలింగ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది, హార్ట్ హెల్త్ సపోర్టింగ్ బాస్కెట్ ఒకటి ఉంది. సో ఈ రోజు నేను ప్రోగ్రామ్ లో హార్ట్ హెల్త్ బాస్కెట్ చేస్తున్నాను అనమాట. సో బాస్కెట్ అన్నప్పుడు ఏంటి అంటే మీకు సింపుల్ గా ఈజీగా ఫ్యూ ప్రొడక్ట్స్ ఉంటాయి, పెద్ద కన్ఫ్యూజన్ లేకుండా అన్నమాట. సో ముందు ప్రొడక్ట్స్ ని రికమెండ్ చేయడానికన్నా కూడా అసలు వాట్ ఈస్ హార్ట్ అని గాని హార్ట్ ఫంక్షన్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ఇందాక అర్షిత గారు నన్ను పిలుస్తున్నప్పుడు చెప్పారు హృదయం హృదయం అని చెప్పారు. మన జీవితంలో ఏ పనులు చేసినా కూడా ఒక మనకి నచ్చిన వ్యక్తి, మన ఇంట్లో వ్యక్తుల్ని మనము మన ప్రేమని వ్యక్తపరిచేటప్పుడు హార్ట్ సింబల్ వేసి చూపిస్తాం, అవునా? నా గుండెలో ఉన్నావు నువ్వు, నా మనసులో ఉన్నావు నువ్వు అని చెప్తాం. నాకు ఒక చిన్న డౌట్ ఉంది, మీరందరూ క్లారిఫై చేయండి. సో మీరందరూ మీ పార్ట్నర్స్ కి చెప్పారా నువ్వు నా గుండెల్లో ఉన్నావు అని? చెప్పారా మీరందరూ? ఎంతమంది చెప్పుంటారు అలాగా? చెప్పకుండా ఆడవాళ్ళు చెప్పారో లేదో తెలియదు కానీ మగవాళ్ళు అయితే ఖచ్చితంగా చెప్పుంటారు, లేకపోతే ఆ రోజు ఫుడ్ ఉండదు డెఫినెట్ గా. ఓకే, నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. ఎందుకు నువ్వు నా కిడ్నీలో ఉన్నావు, నువ్వు నా లివర్ లో ఉన్నావు అని చెప్పకుండా ఎందుకు నా మనసులో ఉన్నావు అనే చెప్తారు ఎవరైనా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ ట్రైనింగ్ చేసే ప్రతిసారి నాకు నాకు యాక్చువల్ గా థాట్ వస్తుంది అనమాట, ఏ నువ్వు నా కిడ్నీలో ఉన్నావు, ఏ నువ్వు నా లివర్ లో ఉన్నావు, ఏ నువ్వు నా లంగ్స్ లో ఉన్నావు, నువ్వు నా ఊపిరి కదా లంగ్స్ లో ఉన్నావు, ఇవన్నీ చెప్పకుండా నువ్వు నా గుండెల్లో ఉన్నావు. లేకపోతే మనము టీనేజ్ లో ఉన్నప్పుడు, సో ఇక్కడ చాలా లవ్ మ్యారేజెస్ ఉన్నాయి కదా, సో మనం చెప్తాం కదా నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను. ఇవే ఎందుకు చెప్పారు? వై హార్ట్? ప్రేమని వ్యక్తపరిచేటప్పుడు ఇదే చూపిస్తాం సింపుల్. కళ్ళు ఎందుకు చూపించకూడదు? వేరే ఆర్గాన్స్ ఎందుకు చూపించకూడదు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? సో ఇప్పుడు నేను ఇలా చెప్పినప్పుడు మీకు కూడా చాలా డౌట్ వచ్చి ఉంటుంది కదా, అవును కదా అనేసి. సో ఎవరైనా చెప్పాలి అంటే మీకు మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడచ్చు. హార్ట్ ఇంపార్టెంట్ కదా మేడం, హార్ట్ లేకపోతే మనం ఉండలేం కదా. హార్ట్ లేకపోతే మనం ఉండలేం, కిడ్నీ లేకపోయినా ఉండలేం కదా, లివర్ లేకపోయినా ఉండలేం కదా. ఆప్షన్ ఉంటది మ్యామ్. ఓకే, ఒక కిడ్నీ పోతే ఇంకో కిడ్నీ ఉంది, ఇట్స్ ఓకే. రెండు కిడ్నీలు పోతే కొంచెం టైం ఉంటుంది దానికి, కొంతకాలం బతకొచ్చు డయాలసిస్ మీద. అరుణ గారు ఏదో చెప్తున్నారు. కొంత టైం పడుతుంది కిడ్నీ ఫెయిల్ అయితే, కానీ హార్ట్ ఫెయిల్ అయితే విత్ ఇన్ సెకండ్స్ లో పోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో వెంటనే మనం ఉండము హార్ట్ అనేది ఫెయిల్ అయితే కనుక. అండ్ కంప్లీట్ బాడీ సిస్టమ్ అంతా కూడా వర్క్ చేసేది హార్ట్ మీద బేస్ అయి ఉంటుంది కదా, అవునా? హార్ట్ ఫంక్షనింగ్ మీదే బేస్ అయి ఉంటుంది. సో ఇక్కడ మీరు చెప్పినట్టుగా, ఇప్పుడు అరుణ గారు కూడా చెప్పినట్టుగా, హార్ట్ ఫెయిల్ అయితే వెంటనే మనం ఉండం. హార్ట్ ఏం చేస్తుంది? శరీరంలో ఉన్న అన్ని అవయవాలకి కూడా రక్త సరఫరా చేస్తుందా? అంటే ఎలా జరుగుతుంది? ఆర్టరీస్, వెయిన్స్ అనేవి ఉంటాయి, తెలుగులో సిరలు ధమనులు అంటాం కదా. గుండె రక్తాన్ని తీసుకుంటుంది, ప్యూర్ బ్లడ్ ని తీసుకుంటుంది ఆర్టరీస్ ద్వారా. వెయిన్స్ ద్వారా అంటే శరీరం మొత్తానికి ఆక్సిజన్ ని సరఫరా చేస్తూ, అంటే బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తూ ఆ ఇంప్యూర్ బ్లడ్ ఆర్గాన్స్ కన్నిటికి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అది ఇంప్యూర్ అవుతుంది, వెయిన్స్ ద్వారా బయటికి పంపిస్తుంది. ఈ బ్లడ్ ఏమవుతుంది? లంగ్స్ దగ్గరికి వెళ్ళి ప్యూరిఫై అయ్యి మళ్ళీ హార్ట్ అనేది తీసుకుంటుంది అనమాట. ఈ ప్రాసెస్ లో హార్ట్ అనేది పని చేయకపోతే బ్లడ్ సర్క్యులేషన్ జరగదు, ఆక్సిజన్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. అందుకనే వెంటనే మనకి ఆర్గాన్స్ అనేవి ఫెయిల్ అయిపోతాయి అనమాట. అందుకనే హార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ మజిల్ కింద మనం చెప్తాము. అందుకనే దేన్నైనా కూడా మనం వ్యక్తపరిచేటప్పుడు మెయిన్ గా హార్ట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని దేనికైనా కూడా ఎగ్జాంపుల్ హార్ట్ ని మనము చెప్తూ ఉంటాం అనమాట. అండ్ కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫ్యాట్ 50% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ అనేవి ఫ్యాట్ వల్ల వస్తాయి. 50% గుండె జబ్బులు కొవ్వు వల్ల వస్తాయి అన్నమాట. మీకు తెలుసా ఈ ఫ్యాట్ అనేది ఏ వయసు నుంచి మన శరీరంలో స్టోర్ అవడం స్టార్ట్ అవుతుంది? నేను స్పీడ్ గా చెప్పట్లేదు కదా, సరిపోతుంది కదా ఈ స్పీడ్ మీకు? రైట్. సో ఏ వయసు నుంచి ఈ కొవ్వు మన శరీరంలో పేరుకుంటుందో తెలుసా? ఎనీ ఐడియా? ఏ ఏజ్ నుంచి? పుట్టినప్పటి నుంచి. ఓకే, ఇంకేమైనా? 10 years, 20, 30? మేడం ఏజ్ సంబంధం లేకుండా హార్ట్ స్ట్రోక్ వస్తుంది.
ఏజ్ సంబంధం లేకుండా. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మీరెవరు హార్ట్ హెల్త్ రిటైలింగ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వలేదు, ట్రైనింగ్స్ కి మీరు రావట్లేదు. ఈ మధ్యన మన శ్రీరామ్ గారి టీం నుంచి ఎవరు ట్రైనింగ్ కి రావట్లా. 2 years ఆఫ్ ఏజ్ నుంచే మన బాడీలో ఈ ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. 2 years ఆఫ్ ఏజ్ నుంచి. మరి 2 years నుంచి స్టార్ట్ అయితే మరి మనకి జబ్బులు ఎందుకు 2 years నుంచే రావట్లేదు? అవి ఎప్పుడు వస్తున్నాయి? 30 years కి, 35 years కి. ఒక వ్యక్తికి 28 నుంచి 30 మధ్యన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. 28 to 30, 32 మధ్యనే మీరు చూడండి, ఇప్పుడున్న గుండె జబ్బులు కూడా ఈ ఏజ్ లోనే 28 to 35 మధ్యన ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి చాలా మందికి. బికాస్ లైఫ్ స్టైల్లో మార్పులు కానీ, అంటే 28 లోనే ఎందుకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతున్నాయి అంటే వాళ్ళ లైఫ్ లో చేంజెస్ వచ్చి 25, 26 కి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే జాబ్స్ పరంగా కానీ, నైట్ షిఫ్ట్స్ అవ్వచ్చు, ఆల్కహాల్ కావచ్చు, స్మోక్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్స్ కానీ, జంక్ ఫుడ్స్ కానీ ఎక్కువగా మనం చూస్తున్నాం కదా టీనేజర్స్ లోనే. ఇవన్నీ అప్పుడు బాగానే ఉంటాయి, కానీ పెళ్లి అనేది అయిపోగానే 26, 27 అవ్వగానే సో కొంచెం బాధ్యతలు పెరగడం వల్ల ఇవన్నీ కూడా స్ట్రెస్ ని మనం ఎక్కువగా వ్యక్తపరిచే వయసు, లైఫ్ లో సెటిల్ అవ్వడం, ఇవన్నీ కూడా 28 నుంచి మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి. అంటే ఒక కారణం వల్ల రిస్క్ ఫ్యాక్టర్ రాదు, చాలా ఫ్యాక్టర్స్ లైక్ ఒబిసిటీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. అయితే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే మనం గనక ఫ్యాట్ ని కంట్రోల్ చేసుకోగలిగితే, ఫ్యాట్ అన్నా, కొలెస్ట్రాల్ అన్నా, లిపిడ్స్ అన్నా, ట్రైగ్లిజరైడ్స్ అన్నా, అవి ఎక్కడెక్కడైతే నిల్వ చేయబడతాయో వాటిని బట్టి వాటి పేర్లు ఉంటాయి అన్నమాట. ఫ్యాట్, కొలెస్ట్రాల్, లిపిడ్స్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ ఇంచుమించుగా ఒకటే, ఫ్యాటే అన్నమాట. వీటిని మనం కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే రెగ్యులర్ గా మనము లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది చేయించుకుంటూ ఉండాలి. నాకు తెలిసి మీరందరూ హెల్త్ ఇదిలో ఉన్నారు కాబట్టి, లీవ్ 360లో, అండ్ మీరందరూ హెల్త్ కోచెస్ గా ఉన్నారు కాబట్టి మీ అందరికి లిపిడ్ ప్రొఫైల్ తెలిసే ఉంటుంది. మీ కస్టమర్స్ ని, మీ క్లయింట్స్ ని కూడా లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయిస్తూనే ఉండుంటారు మీరందరూ కూడా. ఈ లిపిడ్ ప్రొఫైల్ లో మీరు గమనించాల్సిన 2 విషయాలు ఏంటి అంటే, ఒకటి ట్రైగ్లిజరైడ్స్. ఓకే, ట్రై అంటే 3 అన్నమాట. గ్లిజరాయిడ్స్, ఫ్యాట్, 3 types ఆఫ్ ఫ్యాట్స్ కలిపి బైండ్ అయి ఉంటాయి అన్నమాట ట్రైగ్లిజరైడ్స్. ఇది చాలా డేంజర్. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్ అనేవి లెవెల్స్ దాటిపోయి వెళ్ళిపోతాయో హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత నేను ఇక్కడ చాట్ బాక్స్ లో కూడా మెన్షన్ చేస్తాను, హెచ్డిఎల్ ప్లస్, ఎల్డిఎల్ ప్లస్, ఓకే, విఎల్డిఎల్. HDL plus, LDL plus, VLDL is equal to body total cholesterol. కొలెస్ట్రాల్ టెస్ట్లు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నార్మల్ కొలెస్ట్రాల్ టెస్ట్, టోటల్ బాడీలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని చెప్పే ఒక లెక్క ఉంటుంది. అది కాకుండా లిపిడ్ ప్రొఫైల్ అన్నమాట. ప్రొఫైలింగ్ తీయించారనుకోండి, ఈ HDL ఎంత, LDL ఎంత, VLDL ఎంత, టోటల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, రేషియో ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయి అని చెప్తుంది. HDL అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. నేను ఒకటి రాస్తాను, మీ నెక్స్ట్ మీరు కాపీ చేసుకోవచ్చు. హై డెన్సిటీ లిపోప్రోటీన్. నేను స్లైడ్ లోకి వెళ్లకుండా నార్మల్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థం అవడానికి. హై డెన్సిటీ లిపోప్రోటీన్. డెన్సిటీ అంటే ఏంటి? సాంద్రత, థిక్నెస్ అన్నమాట. లిపో అంటే ఫ్యాట్, ప్రోటీన్స్ అంటే మీకు తెలుసు కదా ప్రోటీన్. ఈ ప్రోటీన్, కొలెస్ట్రాల్ 2 కలిసి ఉంటాయి అన్నమాట. HDL లో ప్రోటీన్ యొక్క డెన్సిటీ ఎక్కువగా ఉంది, కొలెస్ట్రాల్ యొక్క డెన్సిటీ తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇది చాలా గుడ్ కొలెస్ట్రాల్. మీకు ఎప్పుడు కూడా మీ గుడ్ కొలెస్ట్రాల్ అనేది 40 and above ఉండాలి. 40 కన్నా తక్కువ ఉంటే కనుక దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్. డెన్సిటీ లిపోప్రోటీన్ అనేది అన్నిటికీ కామనే, దిస్ ఇస్ లో అన్నమాట. ఇది మరీ అంత బ్యాడ్ కొలెస్ట్రాల్ కాదు, కానీ దీన్ని కూడా, ఈ LDL ని కూడా మనము ఎక్కువ పెంచుకోకూడదు, బ్యాలెన్స్డ్ గా ఉంచుకోవాలి. VLDL, వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. అంటే మీకు ప్రోటీన్ చాలా థిక్నెస్ తగ్గిపోయి కొలెస్ట్రాల్ యొక్క థిక్నెస్ అనేది బాగా పెరిగిపోతుంది అన్నమాట. వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్. ఈ LDL, VLDL గనక ఉన్న లిమిట్ కన్నా ఎక్కువ పెరిగితే,
దెన్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి మీరు ఎవరైనా సరే కస్టమర్స్ తో కనుక మీరు హ్యాండిల్ చేస్తున్నప్పుడు వెయిట్ మేనేజ్మెంట్ లో అవ్వచ్చు, ఇప్పుడు అధిక బరువు ఉన్నారనుకోండి ఇమీడియట్ ఎఫెక్ట్ వచ్చేది హార్ట్ ప్రాబ్లమే. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ చూడండి. తర్వాత ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, సింపుల్ గా చెప్తాను ఇక్కడ ఇంకొక పాయింట్. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో గార్లిక్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గార్లిక్ అండ్ చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ఉంది, ట్రైగ్లిజరైడ్స్ కి గార్లిక్ హెల్ప్ అవుతుంది. హెచ్డిఎల్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఎల్డిఎల్ విఎల్డిఎల్ తగ్గించుకోవడానికి సిహెచ్ బ్యాలెన్స్ ని వాడుకోవాలి మనం. సిహెచ్ బ్యాలెన్స్, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్. కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవడానికి సిహెచ్ బ్యాలెన్స్ వాడతాము. ట్రైగ్లిజరైడ్స్ ని మెయింటైన్ చేయడానికి గార్లిక్ వాడతాం. ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కానిది గాని మళ్ళీ ఇంకొకసారి చెప్పండి అనేది గాని ఎవరికైనా ఏమైనా ఉందా? ఇప్పుడు హార్ట్ హెల్త్ లో మీకు సపోర్టింగ్ వచ్చి ప్రోటీన్ ఉంటుంది, డైలీ ఉంటుంది, ఒమేగా 3 ఉంటుంది, తర్వాత కోఎన్జైమ్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, లాట్ ఆఫ్ సప్లిమెంట్స్ ఉంటాయి సపోర్టింగ్ అన్నమాట. ఒమేగా, గార్లిక్, సిహెచ్ బ్యాలెన్స్ అనేది బేసిక్ గా ఎవరైనా వాడవలసినటువంటి సప్లిమెంట్స్ అన్నమాట. సో ఇది ఒకటి. ఇంకొన్ని ఇది బేసిక్ థింగ్స్ నేను చెప్పింది. ఇప్పుడు నేను కొన్ని మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ నేను మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ మన గుండె ఒక రోజులో 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఓకే, తర్వాత ఒక సంవత్సరంలో 38 మిలియన్ టైమ్స్ కొట్టుకుంటుంది. 70 సంవత్సరాలు మనం బ్రతుకుతాము అనుకుంటే 2.5 బిలియన్ టైమ్స్ అనేది మన గుండె కొట్టుకుంటుంది అనమాట. సో గుండె చేసేది ఏంటి? సో ముడుచుకుంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది, ముడుచుకుంటుంది, ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో అంతే మన హార్ట్ చేసేటువంటి పని రక్త ప్రసరణ చేస్తూ ఉంటుంది. మన గుండె ఒక నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. రోజులో 7,200 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఒక సంవత్సరానికి 26,28,000 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది. అండ్ ఇంకా 70 ఏళ్ళు వచ్చేటప్పటికి సో ఐ థింక్ 18,40,86,000 లీటర్స్ అన్నమాట. సో ఇంత మనం లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది అని మనం చెప్పాలన్నమాట. ఓకే ఓకే, మన గుండె ఈ 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేస్తుంది అంటున్నాం కదా. సో మన గుండె చుట్టూరా కూడా ఇక్కడ గుండె దగ్గర మీరు కొన్ని పిక్చర్స్, ఈ పిక్చర్ చూడండి. రైట్ కొరనరీ ఆర్టరీ అంటాము, లెఫ్ట్ కొరనరీ ఆర్టరీ అంటాం. ఓకే, ఈ కొరనరీ ఆర్టరీస్ లో ఏముంటాయి అంటే నిండుగా బ్లడ్ ఉంటుంది అనమాట, బ్లడ్ తో నిండి ఉంటుంది. ఓకే, కొరనరీ ఆర్టరీస్ లో సింపుల్ ఇది. లెఫ్ట్ ఉంటుంది ఆర్టరీస్, రైట్ సైడ్ కూడా మనకి ఆర్టరీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఇక్కడ ఓకే ఇది నేను స్లైడ్ లేకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మన ఇంట్లో ఒక పంప్ ఉంది, పైప్ ఉంది. ఈ పైపు మన ట్యాంక్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మనం పైప్ లో నుంచి వచ్చే నీళ్ళని చూడగలుగుతాం, కానీ ఆ పైప్ లోపల చెత్త ఏముంది అనేది చూడగలమా? చూడలేం. ఎప్పుడు టెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం? ఆ పంపులో నుంచి వచ్చే నీళ్ళ యొక్క ఫోర్స్ గనక తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ మన నరాలు, మీరు కొన్ని బుక్స్ కనుక చూసినట్లయితే చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటి అంటే చాలా దేశాలతో కంపేర్ చేస్తే మన ఇండియన్స్ యొక్క ఆర్టరీస్ యొక్క సైజు సన్నగా ఉంటాయి ఆర్టరీస్ అనేవి. ఓకే, దానివల్ల ఏం జరుగుతుంది? రక్త ప్రసరణ అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది మనకి. మరి అంత సన్నగా ఉన్నటువంటి ఆ ఆర్టరీస్ లో కొవ్వు అనేది పేరుకున్నట్లయితే, అంటే మనం 2 సంవత్సరాల వయసు నుంచే కొవ్వు పేరుకుంటుంది అన్నాం కదా. సో ఈ కొవ్వు పేరుకోవడానికి నేను మీకు అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరందరూ కూడా క్వీన్ లో చాలా ఎక్స్పర్ట్స్. ఈ పంచదార పాకాలు ఇవన్నీ చేస్తారు కదా. ఈ పంచదార పాకం చేసిన తర్వాత ఈ షుగర్ సిరప్ మొత్తాన్ని మీరు వేరే గిన్నెలోకి తీసేశారు, కానీ మీరు ఏ గిన్నెలో అయితే కుక్ చేశారో ఆ షుగర్ సిరప్ అంతా కూడా బాండీకి అతుక్కుపోయి ఉంటుందా? అండ్ అలాగే
ఆ బాండీలో పంచదార పాకాన్ని తీసేసిన తర్వాత కూడా మీరు ఏదైనా వేశారనుకోండి, అతుక్కుపోతుందా గిన్నె? ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, మెయిన్ గా మన శరీరంలో ఆర్టరీస్ లో కొవ్వు అనేది పేరుకోవడం స్లోగా స్టార్ట్ అవుతుంది. స్లోగా స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే, రక్తంలో ఉంటుంది కదా కొవ్వు. రక్త ప్రసరణ జరుగుతున్న ప్రతిసారి ఆ రక్తం ఆర్టరీస్ లో కొంచెం కొవ్వుని వదిలేస్తూ ఉంటుంది. మళ్ళీ రక్త ప్రసరణ జరిగినప్పుడు ఆ కొవ్వు, ఆ జిడ్డు, ఎక్కడ కొవ్వు ఎలా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది కదా, ఆ కొవ్వు దగ్గర అతుక్కుపోతూ ఉంటుంది, మిగిలిన ఫ్యాట్ కూడా. అప్పుడు ఆర్టరీస్ ఏమవుతాయి, స్లోగా నారోగా, అంటే సన్నగా అయిపోతాయి అన్నమాట. అసలుకే ఉండేది చాలా సన్నగా, ఇంకా సన్నగా అయిపోతాయి. ఇప్పుడు హార్ట్ ఏం చేస్తుందో చూద్దాం. మీరు ఒక బాల్ తీసుకొని గట్టిగా ఇసరండి గోడకి. మీరు ఎంత స్పీడ్ లో అయితే విసిరారో అంతే స్పీడ్ లో వచ్చి చేతికి తగులుతుంది, అవునా? మళ్ళీ వేశారు, ఎంత ఫోర్స్ అయితే వాడారో అంతే ఫోర్స్ గా వచ్చి కొట్టింది. ఇక్కడ పెయిన్ ఎక్కడ వచ్చింది, నాకు ఈ అరచేతుల్లో నాకు నొప్పి వచ్చింది కదా, తగులుతోంది వెనక్కి. వేయడానికి కూడా అంతే ఫోర్స్ యూజ్ చేశా. సేమ్ ఎగ్జాంపుల్ అప్లైస్ టు హార్ట్ ఆల్సో. నాకు కొవ్వు ఉందా లేకపోతే నా శరీరంలో ఏముంది అనేది గుండెకి సంబంధం లేదు. నేను నిమిషానికి 5 లీటర్ల రక్తాన్ని సరఫరా చేయాలి. కానీ ఇక్కడ పైప్ ఏమైంది, ఆర్టరీస్ అనేవి ఫ్యాట్ తో బ్లాక్ అయిపోతున్నాయి. మరి గుండె ఏం చేస్తుంది ఇప్పుడు, ఆ రక్తాన్ని తీసుకోవడానికి 5 లీటర్ల రక్తానికి ప్రెషర్ ని వాడుతోంది. మళ్ళీ ఇటు నుంచి తీసుకున్నప్పుడు ఆర్గాన్స్ కి పంపించి మళ్ళీ అంతే ప్రెషర్ ఇవ్వాలా? మీకు ఎంత ప్రెషర్ అయితే వెనక్కిస్తున్నారో అంతే ప్రెషర్ తో మళ్ళీ గుండెకి వస్తుంది బ్లడ్, మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ వస్తుంది. ఇదే ఇలా జరిగితే ఏమవుతాయి, ఒక రోజుకి మనకు గుండె నొప్పి వస్తుంది అనమాట. అర్థమవుతుంది కదండి? సో కాబట్టి ఫ్యాట్ అనేది తగ్గించుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఎవరి శరీరంలో అయితే ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుందో, ఫ్యాట్ అంటే మనం ఆలోచించాల్సింది షాక్ అబ్జార్బింగ్ అన్నమాట. అంటే ఇప్పుడు నా శరీరంలో ఎక్కువ కొవ్వు ఉంటే నాకు ఏదైనా షాక్ వచ్చింది, అంటే ఇప్పుడు స్ట్రోక్ వచ్చింది, నొప్పి వచ్చింది, ముందు నా శరీరంలో ఉన్న కొవ్వు ఆ నొప్పిని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అంటే నాకు మరీ ఎక్కువగా కొవ్వు ఉంటే ఏం జరుగుతుంది, నాకు గుండె నొప్పి రాదు. ఒకవేళ నొప్పి యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటే అప్పుడు మాత్రమే నా శరీరానికి తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, నొప్పి వస్తే ఈనో తాగుతున్నాం, నిమ్మకాయ నీళ్ళు తాగుతున్నాం, లేకపోతే ఒక సోడా తాగుతాం, ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. నన్ను ట్రైనింగ్స్ లో అడుగుతారు, చెస్ట్ లో పెయిన్ గా ఉందండి సప్లిమెంట్ ఇవ్వండి, లేదండి ఫస్ట్ వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించండి అంటారు. సో మీకు వెంటనే రాగానే హార్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని రూల్ ఏం లేదు. ఫస్ట్ మీరు ఏమన్నా వేసుకుంటారో ట్రై చేయండి, బట్ మళ్ళీ రిపీట్ అయితే కనుక వెంటనే మీరు డాక్టర్ ని అర్జెంట్ గా కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సరే, ఇది ఒకటి. మీరు చాలా డెత్స్ చూడండి, హార్ట్ అటాక్ తో చనిపోయే వాళ్ళు తెల్లవారుజామున 2 నుంచి 5 మధ్యనే ఎక్కువ గుండె జబ్బులు వస్తాయి, అవునా? ఎందుకంటే వన్ రీజన్ వచ్చి, ఫస్ట్ మనకు ఆ నొప్పి తెలీదు నిద్దట్లో ఉన్నప్పుడు, రెండోది షాక్ అబ్జార్బింగ్. నాకు ఆల్రెడీ 1-2 సార్లు నొప్పి వచ్చి ఉండొచ్చు, కానీ నాకు తెలియకపోవడం వల్ల, నేను డాక్టర్ ని కన్సల్ట్ చేయకపోవడం వల్ల నిద్దట్లోనే నేను చనిపోవచ్చు. అండ్ ఎర్లీ మార్నింగ్ 2 to 5 టైంలో చాలా మంది ఏం చేస్తారంటే, యూరినేషన్ కి వెళ్ళాలి అన్నప్పుడు డైరెక్ట్ గా మంచం మీద నుంచి అలా లెగిసిపోయి వెళ్తూ ఉంటారు కదా, అలా చెయ్యకూడదు అని రిపోర్ట్స్ చెప్తోంది. ఫస్ట్ మనము లెఫ్ట్ సైడ్ కి తిరిగి, ఎటు పడుకున్నా లెఫ్ట్ సైడ్ కి తిరిగి లెగిసి కూర్చొని ఒక 30 seconds to 1 minute అలా వెయిట్ చేసి, అండ్ దెన్ మనం రెస్ట్ రూమ్ కి వెళ్ళాలన్నమాట. టెంపరేచర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ నేను ఉత్తినే చెప్తున్నాను అంటే ఉత్తినే చెప్పట్లేదు, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఎర్లీ మార్నింగే మనకి ఎక్కువగా స్ట్రోక్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనలో చాలా మంది ఏం చేస్తామంటే, రాత్రి పూట పడుకునే ముందు మంచినీళ్ళు తాగి పడుకుంటే 1-2 సార్లు మనం బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తుందన్న భయంతో మంచినీళ్ళు తాగం. సో మనకి మనము హైడ్రేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మన శరీరాన్ని తేమతో నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ నేను దీంతో పాటు ఇంకొక టిప్ కూడా చెప్తాను మీకు. టిప్ ఏంటి అంటే, మీరు తలస్నానం చేస్తారు, అవునా? మెన్ గాని ఉమెన్ గాని అందరూ తలస్నానం చేస్తారు. తలస్నానం చేసేటప్పుడు ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, ముందుగా ఒక మగ్గుడు నీళ్లు మీ తల మీద పోసుకుంటారా, వంటి మీద పోసుకుంటారా తలస్నానం చేసేటప్పుడు? అరే దీనికి హార్ట్ కి సంబంధం ఉందా? ఎస్.
మీరు ఫస్ట్ చెంబు నీళ్లు వంటి మీద పోసుకుంటారా, తల మీద పోసుకుంటారా తల స్నానం చేసేటప్పుడు? తల మీద తల మీద పోసుకుంటాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ తల మీద పోసుకుంటారు. నో, యాజ్ పర్ ద టెంపరేచర్స్ ఏంటి అంటే ముందు శరీరాన్ని తడిపి ఆ తర్వాత మాత్రమే తల మీద పోసుకోవాలి. ఇది కూడా హార్ట్ రిలేటెడ్ కనెక్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అన్నమాట. అంటే జనరల్ గా నేను చదివాను ఒక చోట, రీసెర్చర్స్ చెప్పిన విషయం. అందుకే హార్ట్ హెల్త్ ట్రైనింగ్ లో ఖచ్చితంగా నేను దీన్ని ఉపయోగిస్తాను అనమాట. సో డైరెక్ట్ గా షవర్ తీసుకొని తల మీద పోసుకోకూడదు ఎప్పుడైనా సరే, వంటిని తడిపిన తర్వాతే తలని తడపాలన్నమాట. తర్వాత ఇంకా 1 or 2 పాయింట్స్ ఉన్నాయి, మర్చిపోయాను మళ్ళీ చెప్తూ, అది గుర్తు రాగానే నేను మీకు చెప్తాను. ఓకే, ఇందాక నేను చెప్తున్నాను కదా మన హార్ట్ యొక్క పైప్ ఆర్టరీస్ అనేవి చాలా నారోగా అయిపోతాయి అని. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒకటి వచ్చి నార్మల్ ఆర్టరీలో చాలా బ్లడ్ ఫ్లో సింపుల్ గా ఉంది, కానీ పక్కంది చూడండి ప్లేగ్ అంటారు, అంటే ఫ్యాట్ అన్నమాట. అదంతా కూడా కొవ్వు ఎలా ఉంది. సో ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయినట్టుగా ఉంది కదా. ఈ ప్రాబ్లం ని సిఏడి అంటారు. మీరు చాలా చోట్ల రిపోర్ట్స్ లో చదివే ఉంటారు సిఏడి డిసీజ్ అని. సిఐడి విన్నారు, సిఏడి ఏంటి అంటారా? సిఏడి అంటే కొరనరీ ఆర్టరీ డిసీజ్. యాక్చువల్ గా ఇలాగ ప్లేగ్ అనేది, ఫ్యాట్స్ అనేవి డిపాజిట్స్ ఉంటాయి కదా, దాన్ని ప్లేగ్ అంటారు. ఈ ప్రాబ్లం ని ఎథిరోస్కెలోరోసిస్ అంటారు. నోట్ చేసుకోవచ్చు మీరు, ఎథిరోస్కెలోరోసిస్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే ఇలా ఆర్టరీస్ అనేవి నారోగా అయిపోతాయో, ఈ ఫ్యాట్ అనేది డిపాజిట్స్ పెరిగిపోతాయో, గుండెకి సరైన రక్తం రాక కొరనరీ ఆర్టరీ డిసీజ్ లేదా కొరనరీ హార్ట్ డిసీజ్ అని పిలుస్తారనమాట. హోప్ ఇక్కడ వరకు మీ అందరికి క్లియర్ గా ఉంది అని నేను అనుకుంటున్నానండి. ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్స్? నేను కేవలం ఇక్కడ ఒక ప్రెజెంటేషన్, అంటే ఇక్కడ ఉన్నది చెప్పాలి అనేది నా ఉద్దేశం కాదు. రియల్ లైఫ్ ఫ్యాక్ట్స్ ని కూడా కనెక్ట్ చేస్తూ మీరు అర్థం చేసుకుంటారని కొన్ని ఇక్కడ లేనివి కూడా నేను మీకు మెన్షన్ చేసి చెప్తున్నాను. సో ఎక్కడైనా ఎవరైనా అర్థం కాలేదు, కొంచెం ఫాస్ట్ అనిపిస్తే వెంటనే నా హ్యాండ్ రైజ్ చేయండి మీరు, నేను ఆ డౌట్ ని క్లారిఫై చేసి ముందుకు వెళ్తాను. ఈ పిక్చర్ లో మీకు ముందు నుంచి కనిపిస్తుంది ఆర్టరీ అనేది, కానీ ఈ పిక్చర్ లో చూడండి సైడ్ నుంచి చూపిస్తున్నారు. అంటే అక్కడ స్టార్టింగ్ లో ఏం జరిగింది చూడండి, కొవ్వు అనేది బాగా పేరుకోవడం వల్ల ఆర్టరీస్ అనేవి వాటి హోల్ సైజ్ ఏమైంది, నారో అయిపోయింది కదా. సో ఇక్కడ మనకి ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ కేవలం హార్ట్ మాత్రమే ప్రాబ్లం వస్తుందా ఇలాంటి ఫ్యాట్ డిపాజిట్స్ వల్ల? నో, ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు, అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, నరాలకి సంబంధించిన జబ్బులు వస్తాయి. అలాగే కొరనరీ హార్టరీ డిసీజ్. వన్ ఈస్ కాల్డ్ యాంజినా. యాంజినా అంటే ఏంటి అంటే షార్ట్ పెయిన్ అన్నమాట చెస్ట్ లో. కొంతమందికి కంటిన్యూగా ఉంటుంది, కొంతమందికి వచ్చి తగ్గుతూ ఉంటుంది అనమాట. ఓకే, యాంజినా. ఎంఐ అంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, దీన్నే హార్ట్ అటాక్ అంటారు అనమాట. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటాం. మీరు ఈసీజీ గనక తీయించుకుంటే ఈసీజీలో వచ్చేస్తుంది ఎంఐ అని. మీకు ఒక లాంగ్వేజ్ ఉంటుంది, మన హార్ట్ బీట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, అది ఒక లాంగ్వేజ్ అన్నమాట. ఫస్ట్ ఈసీజీ తీసి ఈసీజీలో ఆ లాంగ్వేజ్ ని బట్టి నెక్స్ట్ ఎకో చేయిస్తారనమాట. ఎకోలో కూడా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అండ్ దెన్ దాన్ని ఏమంటాము, కొంచెం హెల్ప్ చేయండి, మర్చిపోయాను, దాన్ని ఏం చేస్తారు, యాంజియోగ్రామ్ చేస్తారనమాట. యాంజియోగ్రామ్ 2 రకాలుగా చేస్తారు. ఒకటి సిటీ యాంజియో అని ఉంటుంది అనమాట. అంటే ఒక యాంజియో వచ్చి ఈ చేతికి కానీ థై ఏరియాలో కొన్ని ఒక పైప్ లాంటిది పంపించి లోపల హార్ట్ ఫంక్షన్ ఎక్కడ స్ట్రక్ అయిపోతుంది, బ్లడ్ బ్లాక్స్ ఏమైనా ఉన్నాయా అనేది చెక్ చేస్తారు. మాక్సిమం ఎకోలో వచ్చేస్తుంది, లేదంటే యాంజియోగ్రామ్ లో చేస్తారు. లేదు అంటే సింపుల్ యాంజియో, సిటీ యాంజియో అని కొత్తది వచ్చింది. కొత్తది కాదు, చాలా కాలం నుంచి ఉంది. ఇలాగా పైప్స్ అవన్నీ పెట్టకుండా నార్మల్ స్కాన్ చేస్తే తెలిసిపోతుంది అనమాట ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా అనేది. ఇంకొంతమందిలో సడన్ కార్డియక్ డెత్ అంటారు. అంటే వాళ్ళకి పాపం నొప్పి వస్తుంది, వాళ్ళకి టైం ఉండదు, వెంటనే చనిపోతారనమాట. లేదు అంటే నేను చెప్పినట్టుగా ఇంతకు ముందే మనకు 1-2 సార్లు స్ట్రోక్ వచ్చి ఉంటుంది, మనం అది తెలుసుకోలేము.
మూడోసారి వస్తే చనిపోతారు అనేది మనకు తెలుసు కదా, అలా కూడా సడన్ గా చనిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. మరి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా ఈ కొరోనరీ ఆర్టరీ డిసీజ్ కి? నో సిమ్టమ్స్. అందుకనే మనం కనీసం 3 to 4 months టైంలో మనము ఈ లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడము, కొలెస్ట్రాల్ టెస్ట్ లాంటివి చేయించుకోవడం, బీపీ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఫ్యాట్ అంతా బానే ఉంది, అన్ని బానే ఉన్నాయి, కానీ బీపీ ఎక్కువగా ఉందనుకోండి, దెన్ అప్పుడు కూడా మనకి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. చెస్ట్ పెయిన్ అనేది చాలా కామన్ గా చాలా మందిలో ఉంటుంది. ఎందుకు అంటే బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా జరగక హార్ట్ అటాక్ వస్తుంది. ఈ బ్లడ్ ఫ్లో జరగకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటుంది. అదేంటంటే రక్తం చిక్కబడిపోవడం. శరీరంలో రక్తం పల్చగా ఉంటేనే కదా మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అందుకే చాలా మందికి బీపీ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే బ్లడ్ థిన్నర్స్ ని వాడతారు. డయాబెటీస్ లో కూడా రక్తం చిక్కగా అయిపోతుంది. బీపీ ఉన్న వాళ్ళలో కూడా స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడతారు. ఇక్కడ ఈ రక్తం పలచగా ఉండాలి అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు ఒక సలహా ఇస్తా. మన జిన్సింగ్ చెర్రీ ప్లస్ బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది. జిన్సింగ్ చెర్రీ ప్లస్ బ్లడ్ థిన్నర్ గా పనిచేస్తుంది. కానీ బీపీ ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, కడుపుతో ఉన్న స్త్రీలు, తలిపాలిచ్చే వాళ్ళు వాడకూడదు అనమాట. నాకు బీపీ లేదు అనుకుంటే అప్పుడు జిన్సింగ్ తీసుకోవచ్చు. సో రక్త ప్రసరణ జరగక మనకు వచ్చేటువంటి చెస్ట్ లో పెయిన్ ని మనము యాంజీనా అంటాం అనమాట. ఓకే, మన హార్ట్ కి ప్రాపర్ ఆక్సిజన్ అనేది సరఫరా జరగక జరుగుతుంది. తర్వాత మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే ఎంఐ అనుకున్నాం కదా ఇందాక, అదొకటి. మేజర్ హార్ట్ అటాక్, ఈ రెండు ఒకటే. ఎంఐ అన్నా మేజర్ హార్ట్ అటాక్ అన్నా ఒకటే. సివియర్ చెస్ట్ పెయిన్ అన్నమాట. అండ్ ఇంకొకటి, మనకి ఛాతీలో నొప్పి వస్తుంది. ఛాతీలో నొప్పి వచ్చినప్పుడు మనము కరెక్ట్ టైం కి డాక్టర్ ని కన్సల్ట్ చెయ్యం. అప్పుడు ఏమవుతుంది, గుండె యొక్క కండరాలు, మజిల్స్ చచ్చిపోతాయి, హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. తర్వాత ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొన్ని సిచ్యువేషన్స్ లో మనిషి అనేవాడు చనిపోవడం అనేది జరుగుతుంది. అండ్ అంబులెన్స్ అంబులెన్స్ టైంకి వచ్చింది అనుకోండి, ఇలా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ లో ఒక ఇంజెక్షన్ చేస్తారనమాట. దానికి వాళ్ళు బ్రతికితే ఓకే, లేదు అంటే ఇంక మనం ఏం చేయలేం. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ లో కూడా అంతే అన్నమాట. ఫస్ట్ 24 hours లోనే మనం ఏదైనా చేయగలిగితే ఆ సిమ్టమ్స్ నుంచి వాళ్ళు రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. లేదు అంటే గనక సో ఆ బ్రెయిన్ స్ట్రోక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ అనేవి చూస్తూ ఉండాలి. సో కోవిడ్ లో మా ఫాదర్ కి కోవిడ్ 2020లో కోవిడ్ వచ్చినప్పుడు లాక్డౌన్ లో ఏప్రిల్ లో మా ఫాదర్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వచ్చేసి ఆల్రెడీ 12 hours దాటిపోయింది. ఎందుకంటే మిడ్ నైట్ అరౌండ్ 12-1 o'clock కి వచ్చింది అనమాట బ్రెయిన్ స్ట్రోక్. మేము మార్నింగ్ 9 కి తీసుకెళ్ళాం. అంటే మనకు తెలియదు కదా స్ట్రోక్ అనేసి. సో తీసుకెళ్ళాము. సారీ అండి, నో హోప్స్ అని చెప్పారు. స్కానింగ్ అవన్నీ చేస్తే 21 clots ఉన్నాయి బ్లడ్ లో, అదే బ్రెయిన్ లో. అప్పటికి ఏంటి, మా ఫాదర్ ఏజ్ అరౌండ్ ఒక 68 అలా ఉంది. ఓకే, సో అంత ఏజ్ లో అది ట్రీట్ చేయాలంటే కష్టం అన్నమాట. తర్వాత ఏం చేసాము అంటే డాక్టర్ కాకుండా ప్రొఫెసర్ దగ్గరికి తీసుకెళ్ళాం. చేశారు, మా ఫాదర్ ఉన్నారు, ఆయన పనులు ఆయన చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ స్ట్రోక్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు చెప్పారనమాట, 24 hours లోపల కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుంటే. అప్పుడు ఏంటి, మనకి హాస్పిటల్స్ లేవు కదా. సో ఐ హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. దీని ఎఫెక్ట్ ఏమవుతుంది, సైకలాజికల్ కూడా బ్రెయిన్ కదా ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. అందుకనే నెవర్ ది లేట్. కొన్ని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది, దానికి మనం ఏం చేయలేం, అది సడన్ గా వచ్చింది. కానీ మనమందరికీ కూడా మన చుట్టూ జరిగేటువంటి పరిస్థితులు తెలుసు. కాబట్టి నాకు వచ్చిన తర్వాత నేను చూసుకుంటాలే అనేది చాలా మూర్ఖత్వం. ఎందుకంటే ఇక్కడ ఒక లాస్ట్ స్లైడ్ చెప్పారు చూడండి, సడన్ డెత్ అనేది. దేవుడు మనకి సమయాన్ని ఇవ్వడు. ఓకే, సమయం ఇచ్చాడు అంటే గనక అది చాలా అదృష్టం కింద మన లెక్క. అందుకని మన శరీరంలో ఎటువంటి మార్పు వచ్చినా, అతిగా తిన్నా అస్సలు తినకపోయినా, బరువు పెరుగుతున్నా బరువు తగ్గుతున్నా, నీరసంగా ఉన్నా జ్వరం వస్తున్నా, చర్మ వ్యాధులు, ఇవన్నీ కూడా మన శరీరంలో మనకి చూపించేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ సిమ్టమ్ ని నెగ్లెక్ట్ చేయకుండా మన సొంత తెలివితేటలు ఉపయోగించి ఏదో ఒక మందులో లేకపోతే రెమెడీస్ లాంటి ఫాలో కాకుండా, అంటే ఒకసారి ఓకే, రెండోసారి వస్తే ఈ రోజున సిచ్యువేషన్స్ బాగోలేదు కాబట్టి వెంటనే మనం రెస్పాండ్ అవడం
చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మరి మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు చూడండి. మనం ఇచ్చే సప్లిమెంటేషన్స్ ఇవన్నీ ఓకే. సప్లిమెంట్ ఒకటే మనం ఎప్పుడు మాట్లాడడం, ఆల్ ద 4 పిల్లర్స్ గురించి మాట్లాడతాం. కాబట్టి మనము సప్లిమెంట్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మనం ఏం చేయాలి, వన్ ఈస్ కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవాలి, ట్రైగ్లిజరైడ్స్ పెరగకుండా చూసుకోవాలి. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మీరు నెయ్యి తీసుకున్నారు, నెయ్యిని ఫ్రిడ్జ్ లో పెట్టారు, ఏం జరుగుతుంది, గట్టగట్టేస్తుంది. అదే నెయ్యిని పొయ్యి మీద పెట్టారు, అప్పుడు ఏం జరుగుతుంది, కరుగుతుంది. సో మనం కూడా శరీరంలో శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఉష్ణోగ్రతని పెంచుకోవడం వల్ల కూడా ఫ్యాట్స్ ని తగ్గించుకోవచ్చు. మనం బాడీలో ఫ్యాట్స్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. మీ హెచ్డిఎల్ పెరగాలంటే ఏం చేయాలి, ఎక్సర్సైజ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. గ్లూకోజ్ లెవెల్స్, డయాబెటిక్ లెవెల్స్ ని నార్మల్ గా ఉంచుకోవాలి. నార్మల్ వెయిట్ మాత్రమే కాదు, బిఎంఐ మాత్రమే కాదు, బాడీ షేప్ కూడా ఇంపార్టెంట్. యాపిల్ షేప్ ఉండకూడదు, పియర్స్ షేప్. యాపిల్ ఎలాగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. సో నా చెస్ట్ దగ్గర అంటే నా పొట్ట చుట్టూరా ఇలాగా రౌండ్ గా ఉండడం వల్ల, ఫ్యాట్ నా హార్ట్ కి దగ్గరగా ఉండడం వల్ల నాకు గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పియర్ షేప్, పియర్ అనే ఫ్రూట్ మీకు తెలుసు, పైన సన్నగా ఉంటుంది, కింద లావుగా ఉంటుంది. అంటే మన చెస్ట్ దగ్గర అంతా సన్నగా ఉండి ఓన్లీ మన హిప్ ఏరియాలో మాత్రమే కొంచెం మనకి ఫ్యాట్ అనేది ఉంటుంది. బీపీ, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ తర్వాత హెల్దీ డైట్. అండ్ ఈ రోజున అండ్ చాలా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే మన ఇండియాలో స్ట్రెస్ అనేది పెరిగిపోతుందంట జనాలకి ఆఫ్టర్ కోవిడ్ వల్ల. అంటే ఎందుకు కోవిడ్ వల్ల మనకి స్ట్రెస్ పెరుగుతోంది, ఐసోలేషన్ లో చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా ఇంటికే ఉండిపోతున్నారు, బయటికి వెళ్ళట్లా. భయం ఒకటి, అమ్మో నాకేమైనా అవుతుందా, నార్మలైజ్ అయిపోయింది అయినా కూడా. ఇలా చాలా ఉన్నాయి కదా. స్ట్రెస్ అనేది మన ఇండియాలో స్పెసిఫిక్ గా చాలా మందికి పెరుగుతుంది. సో కాబట్టి మెడిటేషన్ లాంటివి చేయడం, పాజిటివ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లాంటివి చేసుకుంటుండడం వల్ల మన హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవచ్చు. కమింగ్ టు బ్లడ్ ప్రెషర్. సో సిస్టాలిక్, డయాస్టాలిక్ అంటాం. అంటే ఏంటి అంటే అప్పర్ లోవర్ లెవెల్స్ ఉంటాయి కదా, పైన ఉండేది 120 విచ్ ఇస్ సిస్టాలిక్, కింద ఉండే లెవెల్స్ డయాస్టాలిక్ అంటాం కదా. అంటే నా రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు, రక్తం తీసుకునేటప్పుడు, రక్తాన్ని బయటికి పంపించేటప్పుడు నా గుండె ఎంత ఒత్తిడికి గురవుతుంది అని చెప్పేదే ఈ బ్లడ్ ప్రెషర్. అర్థమైందండి? రక్త ప్రసరణ జరుగుతున్నప్పుడు నేను రక్తాన్ని నా ఆర్గాన్స్ కి పంపిస్తూ, అంటే ఆర్టరీస్ ద్వారా తీసుకొని వెయిన్స్ ద్వారా బయటికి పంపిస్తున్నప్పుడు నా హార్ట్ ఎంత ఒత్తిడికి గురవుతుంది అని చెప్పేటువంటి స్కోరే ఈ బ్లడ్ ప్రెషర్ అన్నమాట. ఎప్పుడు కూడా నార్మల్ లెవెల్స్ ఏంటి అంటే 120/80. మీలో ఎంతమందికి మీ బీపీ తెలుసు? చాట్ బాక్స్ లో ఎంత ఉందో చెప్పండి. మీరు మీ బీపీ లెవెల్స్ ఎంత ఉన్నాయి చెప్పండి, ఎంతమందికి తెలుసు? వారంలో ఎన్నిసార్లు మీరు మీ బీపీని చెక్ చేసుకుంటూ ఉంటారు? సో ఒకసారి చాట్ బాక్స్ చూద్దాము. చాట్ బాక్స్ లో ఎవరెవరు మీరు చెప్తున్నారు? 129/80, 110/80, 130/80, 110/60. ఓకే, యాక్చువల్ గా 120/80 ఉండాలి, ఇప్పుడు 110/60 ఉంది. సో ఇదేమైనా మరీ లో లెవెల్సా లేదంటే మరీ హై? 130/80 ఉంది, ఇవి హై లెవెల్సా అన్నప్పుడు 130 అనేది హై కింద చెప్తాం. కానీ 60 ఉంది చూసారా, 110/60 అన్నప్పుడు ఇది లోనా అంటే మనము భయపడాల్సిన అవసరం లేదు, ఇది లో అని. సో డాక్టర్స్ ఏం చెప్తారంటే మీకు ఎప్పుడైనా ఈ స్కోర్స్ తగ్గితే, లైక్ ఇప్పుడు 110/70, 100/60 ఉన్నప్పుడు మీకు లో బీపీ సిమ్టమ్స్ లేకపోతే, లో బీపీ సిమ్టమ్స్ ఏంటి, మనము ఇలా వంగుని కింద ఉన్నది లెగిసి తీసినప్పుడు తల తిరుగుతున్నట్టు, కళ్ళు తిరగడం వేరు, తల తిరగడం వేరు. కళ్ళు తిరగడం వేరు, తల తిరగడం వేరు. మీకు తల తిరుగుతుందా? లేదు అంటే గనక ఒకసారి రెస్ట్ తీసుకోవాలనిపిస్తుందా? ఆయాసంగా ఉందా అలా వంగుని లెగిసినప్పుడు? ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటేనే మనం భయపడాలి. కానీ లేదు అంటే అమ్మో నా బీపీ లో అయిపోయింది అని ఎక్కువ భయపడాల్సినటువంటి అవసరం లేదు. 130/80, 128, ఓకే, 129, 126. ఓకే, సో మీరందరూ మంచి డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడా చాలా మంది 120 అండ్ అబోనే కనిపిస్తుంది అనమాట. ఓకే, సో 120 అండ్ అబోనే ఉన్నారు, 130 ఉన్నారు. ఓకే, బీపీ పెరిగితే ఏమైనా నష్టాలు ఉన్నాయా? సో మీలో ఎంతమంది
అంటే ఈ బీపీని మనం కంట్రోల్ చేసుకోవడానికి ఒకటి ఏంటి అంటే అలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలన్నమాట. తర్వాత మీరు ఇవి కూడా మానిటర్ చేయాలి. ఎలా మానిటర్ చేస్తారు? కూర్చున్నప్పుడు బీపీని చెక్ చేస్తే ఎంత ఉంది, పడుకున్నప్పుడు బీపీ ఎంత ఉంది, నించున్నప్పుడు మీ బీపీ లెవెల్స్ ఎంత ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను కదా, డెఫినెట్ గా నా బీపీ పైకి వెళ్తుంది, 120/80 ఉండదు, ఖచ్చితంగా అప్పర్ లెవెల్స్ కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ మనం మన డైట్ లో చేయాల్సింది ఏంటంటే, సాల్ట్ ఉంది కదా, పింక్ సాల్ట్, హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు, పింక్ సాల్ట్ గాని రాక్ సాల్ట్ అంటారు, మీకు తెలుసు కదా గల్లుప్పు. ఈ ఈ ఈ సాల్ట్స్ ని యూజ్ చేసుకోవడం చాలా మంచిది అని చెప్తారనమాట. ఈ గల్లుప్పు కొనుక్కునేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మీరు సూపర్ మార్కెట్స్ కి వెళ్ళి కొనే కన్నా కూడా తోపుడు బండ్ల మీద అమ్ముతూ ఉంటారు చూసారా, అలాంటివి చూస్ చేసుకుంటే మంచిది అని చెప్పి చెప్తున్నారు. అంటే చూడండి, హైజీన్ గా ఉంటే తీసుకోండి, అలాంటి ఉప్పు తీసుకోవడం చాలా మంచిది అనమాట. ఆ ఉప్పు అయోడిన్ ఉండేలా చెయ్యండి. అండ్ మీరు వండే కూరల్లో క్వీన్ లో కుక్ చేసేటప్పుడు నేను గమనించింది ఏంటి అంటే, కొంచెం అవసరానికి మించి ఎక్కువ వేసిన ఉప్పగా అయిపోద్ది క్వీన్ లో, మీరు గమనించండి. కాబట్టి ఎంత తక్కువ వాడుకోగలిగితే అంత మంచిదన్నమాట. ఇది ఒక టిప్ నేను చెప్పేది బీపీ దగ్గర ఉన్నప్పుడు. ఒకవేళ మీకు అప్పటికప్పుడు రెమెడీ, నాకు లో బీపీ అయిపోయింది అనుకుంటే ఒక గ్లాస్ మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగడం కూడా ఒక రెమెడీ. ఇమీడియట్ గా జస్ట్ సెకండ్, ఇమీడియట్ గా గ్లాస్ మజ్జిగలో ఉప్పు కలుపుకొని తీసుకోవడం, అది ఒక చిన్న రెమెడీ అన్నమాట. ఓకే, నౌ ప్రీ హైపర్ టెన్షన్. ఇప్పుడు మీలో చాలా మంది 128, 130 చెప్పారు కదా, మీ 126 చెప్పారు కదా, ఇట్ మీన్స్ యు ఆర్ ఇంటూ ప్రీ హైపర్ టెన్షన్. అధిక బరువు ఉన్నా కూడా మీరు బీపీ పెరుగుతుంది. మసాలాలు, ఉప్పు, కారాలు తిన్నప్పుడు బీపీ పెరుగుతుంది. సో మనం బయట నుంచి వచ్చాము, మెట్లెక్కి వచ్చాము, వెంటనే బీపీ చెక్ చేసుకోకూడదు, హై చూపిస్తుంది అనమాట. అండ్ హైపర్ టెన్షన్ లో 3 స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, క్రైసిస్ అన్నమాట. 140 to 159 హైపర్ టెన్షన్ స్టేజ్ 1, హైపర్ టెన్షన్ స్టేజ్ 2 160 అండ్ అబోవ్, క్రైసిస్ 180 అండ్ అబోవ్ అన్నమాట. సో మా ఇంట్లో నేను నార్మల్ సాల్ట్ ఉంది, పింక్ సాల్ట్ ఉంది, రాక్ సాల్ట్ ఉంది. మా హస్బెండ్ కి చాలా హై బీపీ అన్నమాట. అంటే బికాస్ డిపార్ట్మెంట్ లో ఉంటారు కదా, హై బీపీ ఆబ్వియస్ గా ఉంటుంది. పింక్ సాల్ట్ వాడిన తర్వాత రెగ్యులర్ గా మేము నోటీస్ చేసింది ఏంటి అంటే, బీపీ చాలా చక్కగా లోవర్ అవడం గమనించింది. లైక్ ఐ షుడ్ సే లైక్ ప్రీ హైపర్ టెన్షన్ లో స్టేజ్ 1 లో ఉన్నారు, ఇప్పుడు ఇట్ హ్యాస్ కమ్ టు వెరీ నార్మల్ అన్నమాట. మన ఎక్సర్సైజ్ మ్యాటర్స్ అలాట్, మన వెయిట్ ఇస్ మ్యాటర్స్ అలాట్. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కూడా మనకి బీపీ అనేది పెరుగుతుంది. ఓకే ఓకే, ఇక్కడ బీపీ అన్నాం కాబట్టి సప్లిమెంట్స్ ఏవి హెల్ప్ అవుతాయో కూడా నేను మీకు ఒక మాట చెప్తాను. అయితే 100% మీరు చేయాల్సింది ఏంటో తెలుసా, ఎట్టి పరిస్థితుల్లో కూడా డాక్టర్ రికమెండ్ చేసిన బీపీ మందులు ఆపకూడదు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మన సప్లిమెంట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి, కానీ డాక్టర్ ఇచ్చినవి మానకూడదు. డాక్టర్ మెడిసిన్ గనక మనం స్టాప్ చేస్తే బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, మేజర్ గా బీపీకి. అందుకని మీరు ఏం చేస్తారంటే, లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకుంటూ, టాబ్లెట్ తీసుకుంటూ, సప్లిమెంటేషన్ కూడా తీసుకోవచ్చు. అశ్వగంధ మన నర్వస్ సిస్టమ్ ని కామ్ డౌన్ చేస్తుంది, బీపీకి హెల్ప్ అవుతుంది. గార్లిక్ చాలా మంది ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ యొక్క ఫీడ్బ్యాక్ హెల్ప్ అవుతుంది. తర్వాత కోఎన్జైమ్ Q10 మనం స్లైడ్ లోనే చెప్తాం బీపీకి వాడొచ్చు అని. అశ్వగంధ, గార్లిక్ 12 years అబోవ్ కి రికమెండ్ చేస్తాము. కోఎన్జైమ్ మాత్రం 45 years అండ్ అబోవ్ కి డైలీ 4 capsules ని రికమెండ్ చేస్తాం, అలాంగ్ విత్ యువర్ మెడిసిన్. క్లియర్? సో ఇందాక నేను చెప్పాను మీకు, ట్రైగ్లిజరాయిడ్స్ ఒక రకమైనటువంటి ఫ్యాట్ అన్నమాట, మన బ్లడ్ లో ఉంటుంది. మనం ఏదైనా తిన్నప్పుడు మన బాడీ వాటిని క్యాలరీస్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అండ్ కన్వర్ట్ చేయడమే కాకుండా ట్రైగ్లిజరాయిడ్స్ గా మార్చేస్తుంది అనమాట. అంటే ఇందాక నేను అన్నాను, మన శారీరక శ్రమ చేయడం వల్ల ఫ్యాట్ ని బర్న్ చేసుకోవచ్చు అని. ఈ ట్రైగ్లిజరాయిడ్స్ అనేవి మన ఫ్యాట్ సెల్స్ లో ఉంటాయి, నిల్వ చేయబడి ఉంటాయి. అలాగే తర్వాత మన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఈ ట్రైగ్లిజరాయిడ్స్ ఏం చేస్తాయంటే, మన మీల్స్ కి మధ్యన, అంటే ఇప్పుడు మీరు ఉపవాసం చేశారు, ఉపవాసం చేస్తే మనకి ఏమీ కాదు, నీరసం కూడా రాదు. ఎందుకు?
మన శరీరంలో కొవ్వు నిల్వ చేయబడి ఉంది కాబట్టి తినకపోయినా కూడా అది శక్తిని మనకిస్తుంది. సో కాబట్టి మనకి మీల్స్ కి మధ్యన బ్రేక్ఫాస్ట్ చేశాను, మధ్యాహ్నం లంచ్ చేశాను. సో ఇప్పుడు నేను మధ్యాహ్నం ఒక మీల్ తీసుకున్నా అండ్ ఇప్పుడు నేను తినట్లేదు ఫుడ్, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 8:30 అయింది. సో నేను 7 లోపల తీసుకుందాం అనుకుంటున్నాను. 8:30 అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం తినను. మళ్ళీ నా నెక్స్ట్ మీల్ వచ్చి రేపు 11 కి కానీ 12 కి కానీ. ఎంత గ్యాప్ వస్తుంది నాకు? ఆల్మోస్ట్ 20 hours గ్యాప్ వస్తుంది. నాకు ఏమైనా అయిపోతే ఈ రాత్రికి అవ్వదు, ఎందుకంటే ఐ హ్యాడ్ ఫ్యాట్ అన్నమాట. ఓకే, అండ్ మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ క్యాలరీస్ తిన్నప్పుడు దాన్ని బర్న్ చేసుకోవాలి, పర్టికులర్ గా హై కార్బోహైడ్రేట్స్ తీసుకున్నప్పుడు. లేదు అంటే హై ట్రైగ్లిజరైడ్స్ గా కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హైపర్ ట్రైగ్లిజరైడ్ ప్రాబ్లం గా కూడా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. తర్వాత కొలెస్ట్రాల్ వ్యాక్స్ లాగా, మైనం లాగా ఉంటుంది, బ్లడ్ లోనే ఉంటుంది. చూడండి, అన్ని బ్లడ్ లోనే ఉంటాయి. ఫ్యాట్ అన్నా, లిపిడ్ అన్నా, కొలెస్ట్రాల్ అన్నా. స్టోరేజ్ ని బట్టి పేర్లు మారుతాయి అన్నాను కదా. అండ్ మన హెల్దీ సెల్స్ ని బిల్డ్ చేయడానికి కొలెస్ట్రాల్ కావాలి, బాడీ వైటమిన్ డి అబ్జార్బ్ చేయడానికి కొలెస్ట్రాల్ కావాలి, స్కిన్ గ్లో కావాలి అంటే వీ నీడ్ కొలెస్ట్రాల్. ఓకే, హై కొలెస్ట్రాల్ ఉంటే గనక బ్లడ్ వెజల్స్ లో ఫ్యాట్ డిపాజిట్స్ అనేవి పేరుకుపోతాయి. అప్పుడే ఎథెరోస్క్లెరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ టోటల్ కొలెస్ట్రాల్ మనకి 200 కన్నా తక్కువ ఉండాలి. ఎల్డిఎల్ వచ్చేటప్పటికి లెస్ దాన్ 130, హెచ్డిఎల్ 60 అండ్ అబోవ్ ఉండాలి. అండ్ ట్రైగ్లిజరాయిడ్స్ వచ్చి లెస్ దాన్ 150 ఉండాలి. అండ్ నాన్ హెచ్డిఎల్సి అంటారనమాట. సో ఇవి కూడా వాల్యూసే. 130 కన్నా బిలో ఉండాలి. టోటల్ హెచ్డిఎల్ రేషియో లెస్ దాన్ 3 ఉండాలి, అన్ని కలిపితే. ఓకే, ఈ విధంగా ఉండాలి. డోంట్ వరీ, మీరు గూగుల్లో సర్చ్ చేసినా కూడా ఈ చార్ట్ మీకు వచ్చేస్తుంది. అండ్ ఎప్పుడైతే చూడండి ఇలా ఉంటుందో, మొత్తం కొలెస్ట్రాల్ అనేది మనకి బ్లాక్ అయిపోతుందో, స్టంట్ లాంటివి లేదు అంటే బెలూన్స్ లాంటివి ఇన్సర్ట్ చేసి ఆ ఫ్యాట్ బ్లాకేజెస్ ని రిమూవ్ చేస్తారు. డయాబెటీస్ కూడా ఏం జరుగుతుంది అంటే, మనకి హై షుగర్ ఉన్నప్పుడు మన బ్లడ్ అనేది థిక్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఈ హై షుగర్ ఏం చేస్తుంది అంటే రక్త నాళాలని దెబ్బతినేలా చేస్తుంది. అండ్ అలాగే హార్ట్ కి కూడా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట, బ్లడ్ వెజల్స్ అనేవి డ్యామేజ్ అయితే. సో కాబట్టి డయాబెటీస్ ని కంట్రోల్లో ఉంచుకోవాలి. బీపీ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎలాగో, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్. వాడుక భాషలో డయాబెటీస్ ని, హార్ట్ ప్రాబ్లమ్స్ ని అక్క చెల్లెళ్ళు అంటారు. అక్క ఉంటే చెల్లు ఉంటుంది, చెల్లు ఉంటే అక్క ఉంటుంది అని. అంటే వెంట వెంటనే జరగవు, లాంగ్ పీరియడ్ రన్ లో ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. స్థూలకాయం, అధిక బరువు, స్థూలకాయం కూడా ఏం చేస్తాయి, మనకి ఎక్స్ట్రా వెయిట్, ఎక్స్ట్రా ఫ్యాట్, ఇవన్నీ కూడా హార్ట్ కి రిస్క్ ఇస్తాయి అన్నమాట. కాబట్టి నార్మల్ వెయిట్ ని మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఒక అపోహ, నేను తినే ఆహారంలో కొవ్వు లేదు కాబట్టి నాకు కొలెస్ట్రాల్ లేదు అనేది ఒక అపోహ. నో, మీరు మనిషి చూసి లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఉంది అని, సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ లేదు అని మీరు చెప్పడానికి లేదు. సో చూడడానికి నేను కొంచెం లావుగానే కనిపిస్తూ ఉండొచ్చు, బట్ మై హెచ్డిఎల్ ఈస్ వెరీ మచ్ కంట్రోల్, అంటే మంచిగా ఉంది. ఎల్డిఎల్, విఎల్డిఎల్ స్కోర్స్ కన్నా తక్కువగా ఉంది, విచ్ ఇస్ వెరీ మచ్ కంట్రోల్డ్ అనమాట. పైగా మళ్ళీ నేను రోజు బుల్లెట్ కాఫీ తాగుతా, 2-3 సార్లు తాగుతా ఇంత నెయ్యి వేసుకొని. సో ఈ రోజు అంటే అవకాశం ఉన్నప్పుడు పాల మీద మీగడ, పెరుగు మీద మీగడ. ఓకే, సో ఫ్యాట్ ని ఎక్కువగా తింటా. అలా అన్నా కూడా నాకు ఫ్యాట్ అంటే ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది కంట్రోల్డ్ గా ఉంది. సో కాబట్టి మనం తినేదాన్ని బట్టి, లేదు అంటే మనిషి శరీర తత్వాన్ని బట్టి వీళ్ళకి ఉంది వీళ్ళకి లేదు అని మనం చెప్పకూడదు. నేను రోజు 1.5 hour వాకింగ్ చేస్తున్నా, రోజు కూడా ఫ్యాట్ తీసుకుంటున్నాను. ఆ ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది, నేను మీల్స్ మధ్యన గ్యాప్ ఇచ్చినా కూడా నాకు నీరసం రావట్లా. లిపిడ్ ప్రొఫైల్ ద్వారా మాత్రమే కొలెస్ట్రాల్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలి. సో 4 పిల్లర్స్ లాగా దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుకోండి, బీపీని మెయింటైన్ చేయండి, బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెయింటైన్ చేసుకోండి, అండ్ బాడీ వెయిట్ బిఎంఐ ని కూడా చక్కగా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఇంకొకటి అండి, నన్ను అడిగితే కనుక నేను ఇంకో సలహా కూడా ఇస్తాను. అంటే ఇప్పుడు హార్ట్ రిలేటెడ్ కొంతమంది బీపీతో బాధపడుతూ ఉన్నప్పుడు, మీ శరీరంలో ఏమైనా మార్పులు ఏర్పడినప్పుడు మీ బీపీ రీడింగ్స్ తీసుకోండి. ఎప్పుడైనా నాకు నీరసంగా అనిపించింది అనుకోండి, లేకపోతే మా ఇంట్లో వాళ్ళు ఏదైనా టెన్షన్ లా ఫీల్ అయ్యారు అనుకోండి, బీపీస్ చెక్ చేస్తాం అనమాట. మెషిన్ ఉంది కదా, ఫ్రీగా కదా ఇంట్లో. అలా చూసినప్పుడు
నార్మల్ గా ఉంటాయి అవన్నీ కూడా. నార్మల్ గా ఉన్నప్పుడు మనకు ఒక రిలీఫ్ వస్తుంది, ఓకే బీపీ కంట్రోల్లో ఉంది అని. వెంటనే స్లో డౌన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ నిజంగా బీపీ ఎక్కువ ఉంది అనుకోండి, మనం అప్పుడప్పుడు రెగ్యులర్ చెకప్స్ కి వెళ్తాం కదా, డాక్టర్ కి ఇన్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. నార్మల్ గా ఉంటే ఓకే, బట్ అన్యూజువల్ గా అనిపిస్తున్నాయి అనుకోండి, రీడింగ్స్ ని నోట్ చేసుకోవడం, డాక్టర్ ని కన్సల్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ బీపీ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు చాలా నవ్వు వస్తుంది ఒక విషయం ఏంటి అంటే, డాక్టర్స్ ఏం చేస్తారంటే బీపీ కొంచెం ఉంది ఏమో అని డౌట్ ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కువగా అనిపిస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు ఉప్పు తక్కువ తినండి, మసాలాలు కారాలు తక్కువ తినండి, బాడీ వెయిట్ ని మేనేజ్ చేయండి అని మందులు లేకుండానే అది కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు. ఈసారి ఖచ్చితంగా మందులు పెట్టాల్సిందే రాయాల్సిందే అన్నప్పుడు, డాక్టర్ నేను ఉప్పు తగ్గిస్తాను, కారం తగ్గిస్తాను, నాకు మందులు ఇవ్వకండి అంటారు చాలా మంది. అది చూస్తే నాకు చాలా నవ్వు వస్తుంది. మనం ఎప్పుడైతే డాక్టర్ చెప్పింది ఫాలో అవ్వకుండా లిమిట్ ని దాటేసామో డెఫినెట్లీ మెడిసిన్ లోకి వెళ్ళాలి. సో అంత వెళ్ళకుండా దెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అండి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా. అండ్ ద ఆయిల్స్ యూ యూస్, ఆయిల్స్ ని రెగ్యులర్ గా మారుస్తూ ఉండండి. ఆయిల్ లేకుండా తినగలిగితే క్వీన్ లో తినండి, లేదు అంటే మన ఆలివ్ ఆయిల్ యూజ్ చేసుకోండి. నెయ్యి తింటే లావ్ అవుతాం అనుకుంటారు, నో, నెయ్యి అనేది ఒక స్పూన్ తీసుకోవడంలో నష్టం లేదు, విచ్ ఇస్ ఎ గుడ్ ఫ్యాట్ అన్నమాట. మీరు నిజంగా హార్ట్ ని చాలా బాగా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఒక వ్యక్తి 1/2 లీటర్ నూనె కన్నా కూడా ఎక్కువ వాడకూడదు. సరే, అర లీటర్ ఏం సరిపోతుంది అనుకుంటే 1/2 లీటర్ to 1 లీటర్ అంతే, అది దాటకూడదు. ఓకే, సో మేనేజ్ యువర్ ఆయిల్స్ అండి. ఫుడ్స్ కూడా ఇంట్లోనే కాదు, బయట తినే ఫుడ్స్ కానీ ఇవన్నీ ఎక్కువగా మీరు నాన్ వెజ్ తింటే గ్రిల్ గానీ తందూరి గానీ వాటికి అసలు ఆ నూనె వేయాల్సిన అవసరం లేదు కదా. చేంజ్ యువర్ ప్యాటర్న్స్ అన్నమాట. రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకా ఏమున్నాయి? స్మోకింగ్. ఇక్కడ స్మోకింగ్ గురించి నేను చెప్పాలి. చాలా మందిని చూడండి, స్మోక్ చేసే వాళ్ళు ఏం చేస్తారు, ఇలా స్మోక్ చేస్తారు కదా, ఇలా పీలుస్తారు అంటే ఆ పొగ మన గుండెల్లోకి వెళ్తుంది కదా, ఆర్టరీస్ లోకి వెళ్తుంది. ఆ ఆర్టరీస్ లో ఈ స్మోక్ అంతా కూడా డిపాజిట్ అయిపోతుంది, విచ్ ఇస్ కాల్, ఇది ఏం చేస్తుందంటే హోమోసిస్టైన్ అని న్యాచురల్ గా ఉండే కొలెస్ట్రాల్ మన బాడీలో ఉన్న దాన్ని పెంచుతుంది. ఆ పెంచడం వల్ల ఏం జరుగుతుంది అంటే హోమోసిస్టైన్ కొలెస్ట్రాల్, విచ్ ఇస్ అ వెరీ డేంజరస్ కొలెస్ట్రాల్ అంటాం. అందుకనే ఆల్కహాల్ ని తగ్గించాలి, స్మోక్ ని తగ్గించాలి అంటారు. స్మోక్ అయినా ఆల్కహాల్ అయినా పర్లేదు కానీ స్మోకింగ్ ఇస్ టూ డేంజరస్ ఫర్ హార్ట్ అండ్ లంగ్స్ అన్నమాట. అలాగే అన్హెల్దీ డైట్ అండ్ ఒబిసిటీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఆల్కహాల్, బీపీ, డయాబెటీస్ ఇవన్నీ కూడా రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఏం చేస్తారు, హార్ట్ ని హెల్దీగా ఉంచుకోవడానికి హోమ్ మేడ్ ఫుడ్స్ తీసుకోండి, బయట ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి. సో పచ్చి కూరగాయలు, పండ్లు తినండి, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తక్కువగా తినండి, రోజుకి 5 గ్రాముల కన్నా తక్కువ ఉప్పుని తీసుకోండి. సాల్ట్ ఇంటేక్ ఎక్కువైనప్పుడు క్రియాటిన్ లెవెల్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, కిడ్నీలు దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. బీపీ ఉన్నప్పుడు కాళ్ళు వాస్తాయి, హార్ట్ ప్రాబ్లమే కాదు కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. ప్రిఫరబుల్లీ అయోడైజ్డ్ సాల్ట్ తీసుకోండి. అండ్ ఆల్రెడీ 9 అయిందండి, నేను ఇంకొక 10 minutes తీసుకుంటాను. ఈజ్ ఇట్ ఓకే? ఇంకొక 10 minutes కావాలి నాకు, పర్లేదా? ఓకే మేడం. సో ఓకే రైట్. సో ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించండి. అండ్ అలాగే ఆల్వేస్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనము చాలా ఎక్కువ ఉపవాసాలు ఉంటాం కానీ మనం ఎక్కువ బరువు ఉంటాం ఉపవాసాలు ఉన్నప్పుడు. ఎందుకు అంటే థాట్ లో ఏముంటుందంటే నేను రాత్రికి ఏమి తినను కాబట్టి ఒక ముద్ద ఎక్కువ అన్నం ఇప్పుడు తినేద్దాం, ఒక ఎక్స్ట్రా ఇడ్లీ ఇప్పుడు వేసేద్దాం లోపల అని అనుకుంటూ ఉంటాం. లార్జ్ పోర్షన్స్ తినడం వల్లే మనకి హై క్యాలరీ ఫుడ్ అయిపోయి మనకి ఫ్యాట్ డిపాజిట్స్ పెరుగుతాయి. సో వీలున్నంత వరకు స్మాల్ పోర్షన్స్ లో తీసుకోండి. అండ్ బ్రేక్ఫాస్ట్ లో ఎప్పుడు ఫ్రూట్స్ ఉండేలాగా, అంటే ఫైబర్ ఉండేలాగా, అలాగే లంచ్ లో కూడా ఫైబర్ ఉండేలా చూసుకోండి. రీజన్, ఫైబర్ ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సెకండ్ వన్, ఫుడ్ తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ ఫాస్ట్ గా రిలీజ్ అవ్వకుండా స్లోగా రిలీజ్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది ఫైబర్. కాబట్టి ఖచ్చితంగా మీ డైట్ లో ఫైబర్ ఉండేలా చూసుకోండి. ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ తీసుకోండి, వైటమిన్ సప్లిమెంట్స్ తీసుకోండి. ప్రీ అండ్ ప్రోబయోటిక్ క్యాప్సూల్స్ నెక్స్ట్ మంత్ వస్తున్నాయి. అండ్ ఇంకా నేను బయట ఎవరికి చెప్పాలా, మన టీమ్ కి మాత్రమే చెప్పే గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రీ అండ్ ప్రోబయోటిక్ అలాగే డైలీ ప్లస్ రెండు కూడా లివ్ 360 లో ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా అందరికి ఇస్తున్నాం.
ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, సో మీరు చెప్పొద్దు, ఓకేనా? చెప్పొద్దనే చెప్పేస్తారేమో నాకు తెలీదు, బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మన టీం కాబట్టి. ఆల్కహాల్ అండ్ స్మోక్ ని రెడ్యూస్ చేయండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినండి, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, మంచిగా వాటర్ తాగండి. వాటర్ అన్నప్పుడు నేను ఎప్పుడు చెప్పేది ఏంటి అంటే, ప్రతి 20 kgల బరువుకి 30 లీటర్ నుంచి లీటర్ మంచినీళ్ళు మాత్రమే తీసుకోండి. నేను 4-5 లీటర్లు తాగుతాను అంటే మనకి యూరినేషన్ ఏమైనా అన్నారండి? ఓకే. సో వాటర్ ఏంటి అంటే, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న మినరల్స్ ని కోల్పోతాం అన్నమాట. అండ్ సెకండ్ వన్, మీ అందరికి నేను చెప్పే టిప్ ఏంటి అంటే, మన గూగుల్ ప్లే స్టోర్స్ లో వాటర్ డ్రింకింగ్ రిమైండర్ యాప్స్ అని దొరుకుతాయి. అంటే మంచినీళ్ళు తాగడానికి మీకు రిమైండర్ ఇవ్వడానికి యాప్స్ ఉంటాయి. నేను ఆ యాప్ ని వాడతా. అందులో ఏం చేస్తానంటే, మార్నింగ్ ఎప్పుడు లెగుస్తాం, ఎప్పుడు పడుకుంటాం, సో నా బరువు ఇచ్చేస్తా, నేను ఫీమేల్ అని చెప్తాను. ఇప్పుడు ఇందులో ఏం చేస్తుందంటే, నేను ఓవరాల్ గా ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి రిమైండర్ ఇవ్వాలా, 1 hour కి రిమైండర్ ఇవ్వాలా అని అడుగుతుంది అనమాట. అది నాకు రిమైండర్ ఇస్తుంది. నేను మంచినీళ్ళు తాగి ఎస్ నేను తాగాను, 1/2 లీటరా 1/2 లీటరా అని నేను అందులో రిమైండర్ దాంట్లో పెడితే రిమైండర్ స్టాప్ అవుతుంది. సో మంచినీళ్ళు తాగడం గుర్తులేని వాళ్ళు ఈ రిమైండర్ యాప్స్ ని కూడా మీరు యూజ్ చేసుకోండి. అండ్ అలాగే హెల్దీ డైట్ తో పాటు ఎక్సర్సైజ్ తో పాటు సప్లిమెంట్ తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ సప్లిమెంట్ కి డెప్త్ గా వెళ్ళను, బికాస్ మనందరికి సప్లిమెంట్ తెలుసు కాబట్టి. సాల్మన్ ఒమేగా 3 12 years అబౌవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా రోజుకి 1 to 3 సాఫ్ట్ జెల్స్ తీసుకోండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. లేదు అంటే మినిమం 1 సాఫ్ట్ జెల్ అయినా కూడా తీసుకోండి. EPA, DHA అనేవి మనకి సపోర్ట్ చేస్తాయి. అలాగే గార్లిక్ ట్రైగ్లిజరాయిడ్స్ ని, కొలెస్ట్రాల్ లెవెల్స్ ని మేనేజ్ చేస్తాయి. గార్లిక్ లో ఎలిసిన్ అనే ఒక పోషకము మన గుండె జబ్బులు పెరగకుండా కాపాడుతుంది. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా డైలీ 2 టాబ్లెట్స్ తీసుకోండి, మార్నింగ్ 1, నైట్ 1. తర్వాత సిహెచ్ బ్యాలెన్స్. సిహెచ్ బ్యాలెన్స్ లో గ్రీన్ టీ నుంచి తీసుకున్న కెథాచిన్స్ మరియు థియాఫ్లేవిన్స్ ఉంటాయి. ఇవి HDL ని ఇంప్రూవ్ చేసి LDL, VLDL ని తగ్గిస్తాయి. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకేసారి 2 సాఫ్ట్ జెల్స్ తీసుకోవాలి. మీరు ఎవరైనా 12 years దాటిన వాళ్ళు నా గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకున్నట్లయితే ఒమేగా 3, గార్లిక్, సిహెచ్ బ్యాలెన్స్ ఇస్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. అవసరం ఉన్న వాళ్ళంటే ఎవరు? ఓవర్ వెయిట్, ఒబిసిటీ, డయాబెటీస్, మీరు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తిన్నా, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, అతిగా మీరు స్ట్రెస్ కి గురవుతున్న వాళ్ళు ఈ కాంబినేషన్ ని తీసుకోండి. తర్వాత చ్యవన్ప్రాష్ కూడా మీకు ఓవరాల్ హెల్త్ కి, హార్ట్ కి చాలా మంచిది అనమాట. ఇమ్యూన్ సిస్టమ్ ని కూడా బిల్డ్ చేయడంలో సపోర్ట్ చేస్తుంది చ్యవన్ప్రాష్. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించడంలో మన చ్యవన్ప్రాష్ అనేది హెల్ప్ చేస్తుంది మీకు. లిపిడ్స్ అనేవి మన ఆర్టరీస్ లో డిపాజిట్స్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది మన చ్యవన్ప్రాష్. కాబట్టి నాకు అది హార్ట్ రిలేటెడ్ మీరు ఎవరికైనా ఇస్తున్నారు అనుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు, హెల్తీగా ఉండాలి అనుకున్న వాళ్ళకి చ్యవన్ప్రాష్ కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఈ 4 సప్లిమెంట్స్ నేను చెప్పాను కదా, ఇవి కాకుండా ఇంకేమైనా నాకు హెల్ప్ అవుతాయా అన్నప్పుడు నేను చెప్పేవి ఒకసారి నోట్ చేసుకోండి. 1 is ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్. ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఎందుకు అంటే సోయా ఉంది. యాజ్ పర్ ద రిపోర్ట్స్, ప్రతిరోజు ఎవరైతే 25 గ్రాముల సోయాని తింటారో వాళ్ళలో గుండె జబ్బులు తక్కువగా ఉంటాయి. సో ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ తీసుకోండి. రెండోది ప్రోటీన్ విత్ గ్రీన్ టీ. గ్రీన్ టీ మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది కదా, సో గ్రీన్ టీని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఫైబర్. ఆహారం తిన్న తర్వాత శరీరంలో ఉన్నటువంటి అంటే ఆ ఫుడ్ లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఫ్యాట్ ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కోఎంజైమ్ Q10 హార్ట్ యొక్క సెల్స్ ని యాక్టివ్ గా ఉండేలా చేస్తూ హార్ట్ ఫంక్షన్ ని బెటర్ గా చేస్తుంది. లేదు సింపుల్ గా బాస్కెట్ ఇవ్వాలి అంటే ఇలా ఇవ్వచ్చు, లేదు అంటే చ్యవన్ప్రాష్ కూడా తీసేసి ఒమేగా, సిహెచ్ బ్యాలెన్స్, గార్లిక్ వాడుకోవచ్చు. లేదు అంటే వాళ్ళ అవసరాన్ని బట్టి మీరు అదర్ సప్లిమెంట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇది నా సైడ్ నుంచి కొంచెం సింపుల్ గా, క్రిస్ప్ గా అర్థమయ్యే లాంగ్వేజ్ లో. సో ఇప్పటి వరకు విన్న దాంట్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ, డౌట్స్ కానీ, సప్లిమెంట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు నన్ను అడగచ్చు.